తమిళనాడు వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. అటు బెంగాల్లో 152 స్థానాలకు తొలి విడతలో పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ కేంద్రాల దగ్గర కేంద్ర బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విడతలో పోలింగ్ జరుగుతుండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఇక అటు ఓటింగ్ శాతం పెంచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ అవగాహన కార్యక్రమాలను సైతం నిర్వహించింది. ఇప్పటికే సినీ రాజకీయ ప్రముఖులు తెల్లవారుజామునే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. యువత ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యంలో భాగం కావాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. మధురై సెంట్రల్లో సినీ నటి ఖుష్బూ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అటు సీనియర్ కాంగ్రెస్ నేత చిదంబరం కారైకుడిలో శివగంగాలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. యాక్టర్ అజిత్ కుమార్, అన్నాడీఎంకే నేత పళనిస్వామి సహా పలువురు ప్రముఖులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక తమిళనాడు వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో మొత్తం 1.40 లక్షల మంది పోలీసులు ఎన్నికల విధుల్లో ఉన్నారు. తమిళనాడులో మొత్తం 5,67,07,380 మంది ఓటర్లు ఉన్నారు. ఒకే దశలో జరిగే ఈ ఎన్నికల్లో 3,025 సమస్యాత్మక ప్రాంతాలుంటే 5,049 పోలింగ్ స్టేషన్లు అత్యంత సమస్యాత్మకంగా ఉన్నాయి. 3 లక్షల మంది ఎన్నికల అధికారులు విధుల్లో ఉండగా 8,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక పశ్చిమ బెంగాల్లో తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు గాను తొలి విడతగా 16 జిల్లాల పరిధిలోని 152 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. వీటిలో అత్యంత సమస్యాత్మకమైన 8,000 పోలింగ్ కేంద్రాలను గుర్తించి ప్రత్యేకమైన భద్రత ఏర్పాట్లు చేశారు. పోలింగ్ జరుగుతున్న నియోజకవర్గాల పరిధిలో కేంద్ర బలగాలను మోహరించారు. తొలి దశలో పోటీ చేసే కీలక అభ్యర్థుల్లో నందిగ్రామ్ నుంచి బీజేపీ నేత సువేందు అధికారి ఉండగా రెండో విడతలో పోలింగ్ జరగనున్న భవానీపూర్ నుంచి సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్నారు. రాజకీయంగా కీలకమైన పశ్చిమ బెంగాల్లో ప్రధాన పోటీ తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉంది. మే 4న ఎన్నికల ఫలితాలు తేలిపోనున్నాయి. తమిళనాడులో పశ్చిమ బెంగాల్లో ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది. అయితే ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఓటర్లు. ప్రస్తుతం అయితే ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది. తమిళనాడు పశ్చిమ బెంగాల్లో ఓటు హక్కు ఇప్పటికే కొంతమంది సినీ రాజకీయ ప్రముఖులు వినియోగించుకున్నారు. మధురైలో సినీ నటి ఖుష్బూ ఓటు వేశారు. అలాగే అజిత్ ప్రముఖులు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. కారైకుడి శివగంగాలో కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ఓటు వేశారు. తమిళనాడు పశ్చిమ బెంగాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. దానికి తగ్గట్టే అధికారులు ఏర్పాట్లు చేశారు. పోలింగ్ పర్సంటేజ్ పెంచడానికి కూడా అవగాహన కార్యక్రమాలు ఇంతకు ముందే నిర్వహించి ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి అంటూ కూడా పేర్కొంటూ ఉన్నారు. ఇప్పటికే సినీ రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకే విడతలో పోలింగ్ జరుగుతూ ఉండగా పశ్చిమ బెంగాల్లో తొలి విడత పోలింగ్ ఈ రోజు జరుగుతోంది. అయితే సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి అంటూ కూడా అవగాహన కార్యక్రమాలు ఇంతకు ముందే నిర్వహించి ఉన్నారు. ఓటింగ్ పర్సంటేజ్ పెంచడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే సినీ రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. తమిళనాడులో ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. తమిళనాడు వ్యాప్తంగా ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. అయితే తమిళనాడులో ఎన్నికల పోలింగ్ పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మురళి అందిస్తారు. మొత్తంగా తమిళనాడు పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. తెల్లవారుజామున 7 గంటల నుంచే పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరి కనిపిస్తున్నారు. ప్రధానంగా చెన్నై నగరంలో చాలా వరకు కొంతవరకు పోలింగ్ పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఈవేళ ఉదయం నుంచి కూడా ఓటర్ల సందడి నగరంలో కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చెన్నైలోని స్టెల్లా మేరీ కాలేజ్, అంటే ఇది చెన్నై నగరంలోని అనేక పోలింగ్ బూత్లంతా కూడా ఈ స్టెల్లా మ్యారేజ్ కాలేజ్ ఉంటే కొంతమంది చాలా మంది వీఐపీ ప్రముఖులు కూడా ఈ స్టెల్లా మ్యారేజ్ కాలేజ్లో ఓటింగ్ వస్తారు. ప్రస్తుతం మనం చూడొచ్చు అంతా కూడా ఓటు వేయడానికి క్యూ లైన్లో ఉన్న పరిస్థితి. దాదాపుగా
ఒక నెలన్నర రోజులుగా హోరాహోరీగా ప్రచారం పర్వం సాగింది. ప్రధానంగా తమిళనాట త్రిముఖ పోరు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అధికార డిఎంకే మళ్ళీ రెండోసారి గెలిచేందుకు సర్వశక్తులు పుట్టుతుంది. స్టాలిన్ దాదాపు 120 చోట్లకు పైగా భారీగా బహిరంగ సభలు నిర్వహించారు. ఇక ప్రతిపక్ష అన్నా డిఎంకే తప్పనిసరిగా అధికారాన్ని చేజిక్కించుకోవాలని కూటమిగా జతకట్టి ఏదైతే ఎన్డీఏ పక్షాలు కలిసి ముందుకు వస్తున్నాయి. ఇక కొడితే కుంభస్థలాన్నే కొట్టాలన్న లక్ష్యంతో టీవీకే పార్టీ అధినేత విజయ్ ఒంటరిగా పోటీ చేస్తున్న మొత్తం 234 స్థానాలకు ఆయన ఒంటరిగా పోటీ చేస్తున్నారు. ప్రధానంగా ఇటు డిఎంకే కూటమి, అన్నా డిఎంకే కూటమి, మధ్యలో విజయ్. కాబట్టి 3 పక్షాలు కూడా హోరీగా ప్రచార పర్వంతో హోరెత్తాయి. ప్రధానంగా 234 అసెంబ్లీ స్థానాలకు గాను ఇవాళ పోలింగ్ జరుగుతుంది. మీరు అన్నట్లుగా అన్ని స్థానాలకు కూడా ఒకే రోజు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. ప్రధానంగా సీఎం స్టాలిన్ కొలత్తూరు నియోజకవర్గం నుంచి వరుసగా 4వసారి అయినా కొలత్తూరు నుంచి పోటీ చేస్తున్నారు. ఇక ప్రధాన ప్రతిపక్ష నేత అన్నా డిఎంకే అధినేతగా ఉన్న పళనిస్వామి, ఎడప్పాడి పళనిస్వామి అంటారు, ఆయన తన సొంత నియోజకవర్గం ఎడప్పాడి నుంచే బరిలో ఉన్నారు. ఇక విజయ్ అనూహ్యంగా 2 చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. నగర శివార్లోని పెరంబూరు స్థానం నుంచి, అట్లాగే తిరుచిరాపల్లి ఈస్ట్ స్థానం నుంచి 2 చోట్ల నుంచి కూడా పోటీ చేస్తున్నారు. విజయ్ మనం చూసాం, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కరూరు తొక్కిసలాట నుంచి ఆ తర్వాత ఆయన చాలా ఇబ్బందులు పడ్డాడు. ఎట్టకేలకు 2 స్థానాలు చివరకు నామినేషన్ వేసిన తర్వాత కూడా కొన్ని న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవడం జరిగింది. మొత్తంగా వాటంతా కూడా అధిగమిస్తూ ఈవేళ ఆయన ఒంటరి పోరుకు సిద్ధమయ్యారు. మొత్తంగా 3 పక్షాలు కూడా భారీగా పోరాటం చేస్తున్నాయి. అయితే అధికారం ఈవేళ తమిళ ఓటరు ఎవరి వైపు మొగ్గు చూపిస్తారన్నది ఈవేళ తెలబోతోంది. మొత్తం తమిళనాడు అంతా కూడా ఇదే పరిస్థితి. ఈవేళ ఎన్నికల నేపథ్యంలో దాదాపు ప్రత్యేకంగా ప్రభుత్వ కార్యాలయాలకి, కళాశాలలకు, స్కూళ్ళకు అంతా కూడా సెలవు ప్రకటించారు. నగరం చాలా వరకు ప్రశాంతంగా ఉంది. ఓటర్లు ఇక నెమ్మదిగా రావడం అయితే క్రమంగా మొదలవుతోంది. అంటే నిజానికి గత ఎన్నికల్లో ఇదే స్టెల్లా మేరీ కాలేజీలో నగరం నడిబొట్టు ఉంటుంది పోలింగ్ కేంద్రం. చాలా మంది చుట్టూ విఐపీలు, ప్రముఖులు, ధనవంతుల ఏరియా ఒక రకంగా ఇది. అయితే చాలా మందకొడిగా గత ఎన్నికల్లో మేము చూడదు. కానీ ఈ దఫా కొంత పర్వాలేదు, ఓటు వేయడానికి చాలా ఆసక్తిగా ఈ ప్రాంత వాసులంతా కూడా వస్తున్నారు. మొత్తంగా ఒక ఓటర్లు వచ్చిన ఒక చైతన్యంగానే మనం దీన్ని భావించాల్సి ఉంటుంది. మరోవైపు ఇక్కడే దాదాపు ఒక 5-6 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అన్ని చోట్ల కూడా ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులు తీరి కనిపిస్తున్నారు. స్టెల్లా మేరీ కాలేజ్ సెంటర్. అంతేకాకుండా ఇప్పుడు ప్రధానంగా చూస్తే దాదాపుగా సుమారు ఒక 234 స్థానాలకు గాను పెద్ద ఎత్తున భారీగా సుమారు 1,50,000 మంది పోలీసులు ఇక్కడ భారీగా గుమిగూడి ఉన్నారంటే మొత్తం పహారాలు, ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. పెద్ద సంఖ్యలో 4,000కు పైగా అభ్యర్థులు ఈవేళ మొత్తం అన్ని 234 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. మొత్తం మీద పోలింగ్ అయితే చాలా వరకు ప్రశాంతంగా ప్రారంభమైంది. మొత్తంగా తమిళ ఓటరు తీర్పు ఎలా ఉంటుందనేది కొంత ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా మనం చూసాం, దాదాపు స్టాలిన్ అంటే ఇప్పటి వరకు కూడా గతంలో చాలా ఏళ్ల కింద వరకు ఒక అధికారాన్ని పంచుకుంటూ వచ్చారు అన్నా డిఎంకే. అయితే దాన్ని రికార్డు స్థాయిలో జయలలిత బ్రేక్ చేసి వరుసగా 2వసారి అన్నా డిఎంకే అధికారాన్ని కట్టబెట్టి తమిళ రాజకీయాలు ఒక చరిత్ర సృష్టించారు. అట్లాంటి రికార్డును డిఎంకే బ్రేక్ చేయాలా, తాను కూడా అలాంటి రికార్డు సాధించాలా, వరుసగా 2వసారి అధికారం చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో పెద్ద ఈ దఫా స్టాలిన్ మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నారు. అన్ని తానే వ్యవహరించాలి స్టాలిన్. దాదాపు ఆయన కుమారుడు ఉదయనిధి, ఆయన కూడా చపాక్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో తండ్రి కొడుకులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే కాంగ్రెస్, వామపక్షాలతో జతగట్టారు. వాళ్ళు 234 స్థానాలకు గాను మొత్తం కూటమిలో, డిఎంకే కూటమిలో పంచుకున్న నేపథ్యంలో డిఎంకేకి 178 స్థానాల్లో డిఎంకే పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున డిఎంకే మాత్రం చాలా సీరియస్ గా, అంటే 5 ఏళ్లు తాము చేపట్టిన అనేక సంక్షేమ పథకాలు, అందించిన అభివృద్ధి ఫలాలే తిరిగి తమను గెలిపిస్తుందని చెప్పి డిఎంకే చాలా కృతజ్ఞత ఇచ్చేందుకు, ప్రత్యేకించి స్టాలిన్ ఆయనైతే పూర్తి స్థాయిలో మొత్తం విజయాన్నంతా ఆయన ఎత్తినేసుకున్నారు. చాలా కష్టపడి ప్రచారం చేయడం. ఇక అన్నా డిఎంకే కూడా చాలా వరకు ఓటర్లు మద్దతు కూడగట్టే ప్రయత్నం చేసింది. ఇక విజయ్ తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో విజయ్ ప్రభావం కొంత ఉండబోతోంది. అయితే అది ఏ స్థాయిలో ఉంటుందని మాత్రం తేలాల్సింది. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ మురళి ఫర్ ద అప్డేట్స్. మొత్తానికి తమిళనాడులో 234 నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ జరుగుతోంది. ప్రస్తుతం అయితే ప్రశాంతంగా పోలింగ్ ప్రారంభమైందని తెలుస్తోంది. చాలా మంది ఉత్సాహంగా ఓటింగ్ లో పాల్గొంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక నెక్స్ట్ పశ్చిమ బెంగాల్లో ఎన్నికల పోలింగ్ పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి.
2 గంటల నుంచి కూడా ప్రశాంతంగా పోలింగ్ అయితే కొనసాగుతుంది. ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ఓటర్లంతా కూడా ఇటు ఒకవైపు ఎండాకాలం కావడంతో ఉదయాన్నే బారులు తీరిన పరిస్థితి అనేక పోలింగ్ బూతుల్లో కనిపిస్తుంది. ఇప్పటికే కీలకమైన నేతలంతా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ బూత్లకు రావడం జరిగింది. ఇంకా ఇటు బెంగాల్లో దాదాపు 8,000 సమస్యాత్మకమైన పోలింగ్ బూత్లను ఇప్పటికే అధికారులు గుర్తించిన నేపథ్యంలో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఓటర్లంతా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకొని తిరిగి సురక్షితంగా వెళ్లే విధంగా అన్ని రకాల ఏర్పాట్లను ఇప్పటికే ఎన్నికల అధికారులు చేయడం జరిగింది. ప్రశాంతమైన వాతావరణంలోనే ప్రస్తుతం ఈ యొక్క ఓటింగ్ అయితే కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే ఈ ఓటింగ్ పర్సెంటేజ్కి సంబంధించి 9:30 ఎంత పర్సెంటేజ్ పోల్ అయింది ఇప్పటి వరకు అన్న దానిపైన కూడా ఎన్నికల అధికారులు ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతానికి మాత్రం వెస్ట్ బెంగాల్ ఇటు తమిళనాడు 2 ప్రదేశాల్లో కూడా ప్రశాంతమైన వాతావరణంలోనే ఈ యొక్క పోలింగ్ అయితే కొనసాగుతుంది. ఇటు దీదీ వర్సెస్ దాదాగా ఈ యొక్క పోలింగ్ సంబంధించి ఎన్నికలకు సంబంధించిన ప్రచారము ఇతర అంశాలను కూడా చూస్తూ వచ్చాము. గత 48 గంటలుగా ఏదైతే ప్రచార సమయం ముగిసిన తర్వాత ఇంటింటికి ఓటు వెళ్లి అభ్యర్థులు అభ్యర్థించడంలో కూడా బీజేపీ టీఎంసీ పోటాపోటీగా ప్రచారాన్ని అయితే నిర్వహించడం జరిగింది. మరి ఇప్పుడు కాకపోతే ఇక రాలేమేమో అన్న ఒక ఆలోచనతోటి బీజేపీ ముందుకు వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. అన్ని రకాల అంశాలను ఇటు కేంద్ర మంత్రులు దాదాపు కేంద్ర మంత్రులందరూ కూడా వెస్ట్ బెంగాల్లో పర్యటనలు చేశారు. ముఖ్యంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అయితే దాదాపు వెస్ట్ బెంగాల్లోనే అనేక నియోజకవర్గాల్లో ఆయన పర్యటించడం జరిగింది. డబుల్ ఇంజన్ సర్కార్ తోటి రాష్ట్రాల అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది అన్న అంశం పైన కూడా కేంద్ర మంత్రులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేయడం జరిగింది. మరి టీఎంసీ కూడా 4వసారి అధికారం తమదే అంటూ కూడా కొంత ధీమా వ్యక్తం చేస్తున్నారు. మమతా బెనర్జీ కూడా మొదటి నుంచి ఎన్నికల షెడ్యూల్ విడుదల కాక ముందుకే ఆమె ఎన్నికల ప్రచారాన్ని కూడా మొదలు పెట్టడం జరిగింది. ఎస్ఐఆర్ వెస్ట్ బెంగాల్లో మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క అక్కడ ఉన్న పరిస్థితులు ఓటర్ల జాబితాకు సంబంధించిన అంశంపైన ఆమె పోరాటం చేస్తూనే ఉన్నారు. మరి ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు కూడా జరగబోయే ఈ పోలింగ్ లో మరి ఓటర్లు ఎవరికి ఓటు హక్కు వేయనున్నారు, ఎవరిని అధికారంలోకి తీసుకురాబోతున్నారు. మరి వెస్ట్ బెంగాల్లో ఈరోజు మొదటి దశ ఎన్నిక మాత్రమే జరుగుతుంది. 29న 2వ దశ ఎన్నిక ఉంది. మరి ఆ ఓటర్లు ఎవరికి పట్టం కట్టబోతున్నారు అనేది మాత్రం మే 4న తేలబోతుంది. రైట్, థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్. తమిళనాడులో చాలా చోట్ల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అయితే కొన్ని చోట్ల మాత్రం ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ పలు ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ఆలస్యంగా ప్రారంభమైంది. తిరుచారపల్లిలోని ఓ స్కూల్లో పోలింగ్ కు ఏర్పాటు చేశారు అధికారులు. ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రానికి రాగా ఈవీఎం కాస్త మొరాయించింది. అదే సమయంలో డీఎంకే నేత మంత్రి కె నెహ్రూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చారు. అయితే ఈవీఎం మొరాయించడంతో చాలాసేపు ఎదురు చూశారు. ఎన్నికల అధికారులు కాసేపటి తర్వాత ఈవీఎంను మార్చడంతో పోలింగ్ ప్రారంభమైంది. ஒரு ஓட்டு கீழே வச்சுக்கிறேன் மேல ஓகேவா அதை தான் இறக்கிட்டு இருக்கேன்.